Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో దారుణం జరిగింది. బి సావరం గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. మొదట పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న పుష్ప షేక్ షమ్మా అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. పుష్పను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇదే విషయంపై గత రాత్రి గొడవ జరిగింది. మధ్యమత్తులో పుష్పను షేక్ షమ్మా చంపేశాడు. అడ్డు వెళ్లిన పుష్ప తల్లి అన్న మీద కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. నిందితుడు మృతురాలికి 22 సంవత్సరాలే తేడా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజోలు మండలం సావరం గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటనకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. సహజీవనం చేస్తున్న ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి ప్రాణం తీశాడు. ఓలేటి పుష్పకు మొదటి వివాహం కాగా విడాకులు తీసుకుంది. తర్వాత ప్రియుడు షేక్ షమ్మతో సహజీవనం చేస్తుంది. 6 నెలలుగా వీళ్ళిద్దరూ కలిసి బి సావరం గ్రామంలో ఉంటున్నారు. షమ్మ గత కొన్ని రోజులుగా మద్యం తాగి పుష్పను వ్యభిచారం చేయాలంటూ గొడవ పడుతూ ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. బుధవారం రాత్రి కూడా ఇదే విషయం మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్రమైనటువంటి గందరగోళం నేపథ్యంలో అక్కడ గొడవ అంతకంతకు ఎక్కువై ఆమెను చాకుతో పొడిచి చంపేశాడు. ఆమెపై దాడి చేస్తుండగా అడ్డొచ్చిన ఆమె తల్లి సోదరుడి మీద కూడా కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ తేజ్ ఫోన్ లైన్లో సిద్ధంగా. అరుణ్ తేజ్, ఏం చెప్తున్నారు పోలీసులు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మండలం బీసారంలో వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తూ నిరాకరించిందని తన ప్రియురాల్ని కత్తితో పొడిచి అతికిరాతంగా హత్య చేశాడు షేక్ షమీ అనే వ్యక్తి. వాళ్ళిద్దరూ షేక్ షమీ, ఓలేటి పుష్ప గత 6 నెలలుగా ఒక బీసావరంలో వాళ్ళ ఎవరైతే ఓలేటి పుష్ప వాళ్ళ అమ్మ ఇంట్లోనే 6 months నుంచి సహజీవనం చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ ఇంతకు ముందే ఓలేటి పుష్ప అతురాలికి పెళ్లి జరిగి విడాకులు తీసుకోవడం కాకుండా ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ షమీ తోటి సహజీవనం చేస్తుంది. వీళ్ళకి పిల్లలైతే లేరు. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంది. గత రాత్రి ఈ ఎవరైతే పోలేటి పుష్పం ఉన్నారో తనను వ్యభిచారం చేయమని హతుడు ఇబ్బంది పెడతాం జరిగింది. నేను చేయను, ఇలా చేయటం కుదరదని చెప్పడంతో సరే అని ఒక 2 days నుంచి గొడవ జరుగుతున్నా ఆగాడు. నిన్న ఏదైతే ఉందో ఆయన పుష్పని అమలాపురం వరకు తీసుకెళ్లి కంప్యూటర్ క్లాస్ అని తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తుండగా పాసల్పూర్ బ్రిడ్జి మీద ఇద్దరికి గొడవ జరిగితే బ్రిడ్జి నుంచి తోసేద్దామని కూడా ట్రై చేశాడంట. అక్కడ నుంచి పుష్ప వాళ్ళ మదర్ కి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని కూడా చెప్పింది. సో అక్కడికి పుష్ప వాళ్ళ అమ్మ వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడి జాగ్రత్తగా ఆమెని ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత షమీని అడిగితే అటువంటిది ఏం లేదని మాట మార్చేసి దాటవేసి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి పుష్ప వాళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయి వినయ్ అనే వ్యక్తి వచ్చి ఎందుకు మా చెల్లిని ఎలా చేసామని అడిగితే వాళ్ళిద్దరికి మధ్య మాట జరిగి చాకుతో అతన్ని పొడవబోయాడు. ఆ పెరుగులాట్లో అతను పెళ్లి పక్కకు పడటంతో తలకు గట్టిగా దెబ్బ తగిలి 4 కుట్లు కూడా పడ్డాయి. తర్వాత ఓలేటి పుష్ప వాళ్ళ అడ్డు వెళ్ళింది. ఆవిడని కూడా లెఫ్ట్ సైడ్ ఛాతి మీద కూడా పొడవడం జరిగింది. ఈ లోపు పుష్ప చాపుదామని చూసి లోపు ఒకసారి తొడ మీద పొడిచి తర్వాత గుండెల్లో డైరెక్ట్ గా పొడవడంతో అక్కడికక్కడే ఆమె చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య గతంలో పెద్దలు కూడా రాజీ చేశారు. గత కొంతకాలంగా వీళ్ళు గొడవలు జరుగుతున్నా 2 సార్లు రాజీ చేసిన వాళ్ళు బానే ఉన్నారు. అరుణ్ తేజ్, షమీ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడా? లేదు, షమీ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సిఐ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక 2 టీముల్ని షమీని వెతకడం కోసం వేశారు. ప్రస్తుతం అయితే ఆ 2 టీములు షమీ కోసం తిరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నా షమీ వాళ్ళ బంధువులని అయ్యి స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? పుష్ప వాళ్ళ మదర్ అలాగే బ్రదర్ ఇద్దరిని కూడా మళ్ళీ దాడి చేశారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అన్నయ్య కూడా రాత్రి ట్రీట్మెంట్ జరిగింది ఇక్కడ స్థానిక హాస్పిటల్లో. ప్రస్తుతం అయితే అతను నిలకడగానే ఉన్నాడు. వాళ్ళ మదర్ కూడా ఛాతిలో గుచ్చుకోవడం వల్ల కొంచెం ఆవిడ కూడా ఇబ్బంది పడుతుంది. కానీ కూతురు ఏదైతే ఇలా జరిగిందో ఆ బాధలో ఆవిడ ఉంది. ప్రస్తుతానికి అయితే మాకు కూడా న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం గలాట కూడా జరిగింది. వాళ్ళకి నాకు న్యాయం అయితే చేయాలని సిఐ గారికి ఎస్ఐ గారికి మెమరాండం ఇచ్చారు. మేము డిఎస్పీని కలుపుతానని గొడవ కూడా జరుగుతుంది. ఓకే అరుణ్ తేజ్, మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి ఏం మాట్లాడారు విందాం.
బీసావరం విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ ఒక మర్డర్ ఒకటి జరిగింది. ఓలేటి పుష్ప అనే ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అనే అతనితో 6 నెలలుగా సహజీవనం చేస్తుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగి వచ్చామని చెప్పి అనే విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది. అతను ఫుల్గా తాగేసి అతను అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు. అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయిని విచక్షణరహితంగా చెస్ట్ మీదను కాలు మీద పడడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సపరేట్గా 2 టీమ్స్ పెట్టాము. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాజోల మండలం బీసావరం గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు సంబంధించిన వార్త ఇది. సహజీవనం చేస్తున్నటువంటి ప్రియుడే ఆమెను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఓలేటి పుష్పకు మొదటి వివాహం కాగా విడాకులు తీసేసుకుంది. తర్వాత ప్రియుడు షేక్ షమీతో సహజీవనం చేస్తోంది. 6 నెలలుగా వీళ్ళిద్దరూ కలిసి బీసావరం గ్రామంలోనే ఉంటున్నారు. షమీ గత కొన్ని రోజులుగా మద్యం తాగి పుష్పను వ్యభిచారం చేయాలంటూ గొడవ చేస్తూ ఉన్నాడు, ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. రోజు కూడా ఇదే గొడవ జరుగుతుంది. నువ్వు వ్యభిచారం చేయి, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరితోనా వెళ్ళు, డబ్బులు తీసుకురా అంటూ వేధిస్తూనే ఉన్నాడు. నమ్మి నీతో కలిసి ఉంటున్నందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా నీచుడా అంటూ పుష్ప కూడా ఆందోళన చేస్తుంది. పుష్ప కూడా తీవ్రంగా గొడవ జరుగుతుంది. ఈ గొడవ రోజు రోజుకు పెరిగి పెద్ద అవుతుంది. రాత్రి కూడా ఇదే విషయం మీద గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెను చాకుతో పొడిచి చంపేశాడు. ఆమెపై దాడి చేస్తుండగా అడ్డొచ్చిన ఆమె తల్లి సోదరుడి మీద కూడా కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా వాళ్ళిద్దరూ కూడా గాయాల పాలయ్యారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి మొత్తం జిల్లా వ్యాప్తంగా గాలింపు కొనసాగుతున్నారు. కానీ ఇంకా షమీ దొరకలేదు. పోలీసులు వెతికే పనిలోనున్నారు. ఎవరినైతే ఇక పొడిచాడు పుష్ప చనిపోయింది. ఆ తర్వాత పుష్ప తల్లి కావచ్చు, సోదరుడు కావచ్చు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షమీ గత కొన్ని రోజులుగా పుష్పను ఇదే విధంగా వేధిస్తూ ఉన్నాడు. 6 నెలలుగా వీళ్ళు సహజీవనం చేస్తున్నప్పటికి కూడా వాళ్ళు మొదటి నెల బాగానే ఉంది, 2వ నెల బాగుంది. ఆ తర్వాత 3వ నెల నుంచి తన అసలు స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. పుష్ప, నువ్వు ఇంట్లో ఉండద్దు, నువ్వు బయటకు వెళ్ళు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళు, నాకు డబ్బులు తీసుకురా, నేను మద్యం తాగాలి, నాకు ఖర్చులు ఉంటాయి, నేను ఎంజాయ్ చేయాలి, నువ్వు ఎవరితోన్నా వెళ్ళి అక్కడ వాళ్ళతో ఉండు, కానీ నాకు మాత్రం డబ్బులు కావాల్సిందంటూ చాలా నీచంగా, క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించి ఈ విధంగా ఆఖరికి తాను వెనకపోవడంతో, తాను పూర్తిగా వ్యతిరేకించడంతో దాడి చేసే పరిస్థితికి వచ్చాడు. చాకుతో పొడిచి దారుణంగా చంపేసిన పరిస్థితి ఉంది. తల్లి అడ్డొచ్చిన తల్లి సోదరునికి కూడా గాయాలయ్యాయి. వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షమీని పట్టుకునేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఈ సాయంత్రానికల్లా షమీని పట్టుకొని తీరుతామని చెప్తా ఉన్నారు.